మనకి ఈ శ్రావణ మంగళవార వ్రతం ఏ విధంగా చేయాలి అంటే అండి, ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. పసుపు వినాయకుడిని పూజ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మరి గణపతి పూజని షోడశోపచార పూజలన్నీ కూడా చేసుకొని, అక్కడ గౌరీదేవిని పెట్టుకోవాలి. గౌరీదేవికి కూడా పూజ చేసుకోవాలి. అది సహస్రంతో కానీ, అష్టోత్తరం కానీ మీ సమయాభావాన్ని బట్టి చేసుకోవచ్చు. విశేషంగా చేసుకోవాలి అంటే సహస్రంతో, లలితా సహస్రంతో చేసుకోవచ్చు. లేదు అంటే గౌరీ అష్టోత్తరంతో కూడా మరి ఈ పూజను మనం చేసుకోవచ్చు. అయితే పూజ అందరికీ వస్తుంది కాబట్టి అంత పూజ అంతా కూడా చెప్పడం జరగటం లేదు. నేను దీనికి ప్రధానమైనటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది మాత్రం చెప్తాను. అందరూ కూడా ఆ విధంగా చెప్పుకోవడం. ముందుగా గోత్రనామాలను చెప్పుకుంటారు. గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత ఈ విధంగా చెప్పుకోండి. మమ యావజ్జీవ సౌమాంగళ్య సిద్ధ్యర్థం పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సిద్ధ్యర్థం మమ వివాహ ప్రథమ వర్షాది పంచమ వర్ష పర్యంతం శ్రీ మంగళ గౌరీ దేవతాముద్దిశ్య మంగళ గౌరీ దేవతా ప్రీత్యర్థం శ్రీ మంగళ గౌరీ దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం మంగళ గౌరీ దేవత వ్రతం కరిష్యే అని చెప్పి సంకల్పం అయితే చెప్పుకోండి. ఈ విధంగా చేసుకుని అమ్మవారికి చక్కనైనటువంటి నైవేద్యం అది కూడా సమర్పించుకుని నీరాజన మంత్రపుష్పాలన్నీ కూడా సమర్పించుకుని భక్తి శ్రద్ధలతో నేను చెప్పినటువంటి కథ అంతా కూడా వినండి. అక్షతలు పట్టుకుని చక్కగా తోరం అది కూడా కట్టుకోవాలి. అన్నీ చెప్పుకొని చక్కగా ఈ వ్రత కథనైతే భక్తి శ్రద్ధలతో వినండి. మరి ఈ విధమైనటువంటి శ్రావణ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజ చేసుకుంటారో వారికి దీర్ఘ సుమంగళి యోగాలు అవి కూడా ఎలా కలుగుతాయి అనేది నేను పూర్తిగా చెప్పడం జరుగుతోంది. అందరూ కూడా ఈ విధంగానే ఆచరించండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, శ్రావణ మంగళవార వ్రతం. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో మంగళవారాలు ఈ స్త్రీలు చేసుకునేటువంటి గొప్ప గౌరీదేవిని పూజ చేసుకునేటువంటి అవకాశం. ఇది చేయడం వల్ల మనకి ఫలితం ఏమిటి అనేది మనం ఇప్పుడు పూర్తిగా అయితే మనం ఈ వీడియోను చూడండి. ఎందువల్ల అంటే దీంట్లో చాలా ప్రధానమైనటువంటిది గౌరీదేవిని పూజ చేయడం వల్ల ఫలితం ఏమిటి, ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, చేయడం వల్ల ఫలితం ఏమిటి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాము. పూర్వకాలంలో సంతానం లేక ఒక బ్రాహ్మణ దంపతులు చాలా బాధపడుతూ ఘోరమైనటువంటి పరమేశ్వరుడి కోసం తపస్సు చేశారు. అంతటా వారి భక్తికి మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ విధంగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. పరమేశ్వరుడు ఏమయ్యా విప్రుడు అంటే ఇక్కడ మనకి బ్రాహ్మణుడు అనే అర్థంలోకి వస్తుంది, తెలుసుకోగలరు. ఈ బ్రాహ్మణుడికి సరే నువ్వెంత ఘోరమైనటువంటి తపస్సు చేసావు కాబట్టి నీ కోరిక మన్నించి నీకు 2 వరాలు చెప్తున్నాను, ఏది కావాలో కోరుకో అని చెప్తాడు. ఏమిటి అంటే అవి ఆయువు లేనటువంటి కొడుకు కావాలా, 5వ తనం లేనటువంటి కుమార్తె కావాలా, అటువంటి సంతానమే అంటే కొడుకు పుట్టినట్లయితే అల్పాయువుతో పుడతాడు, ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు, ఎప్పుడు చనిపోతాడో కూడా తెలియదు. అలాగా 5వ తనము అంటే భర్త లేకుండానే ఉంటుంది. 5వ తనం అంటే అండి అన్నీ ఉంటాయి కానీ 5వ తనం లేదు అనేటువంటి మరి అటువంటి కుమార్తె కావాలా, ఏది కావాలి చెప్పు అని చెప్పగా వెంటనే ఈయన ఏం చేస్తాడు అంటే భార్యను అడుగుతాడండి. ఏమని అంటే, మా ఇలాంటి కోరిక వచ్చింది, ఏం చేద్దామంటే ఈ ఆడపిల్ల నేను కష్టాలని మనం భరించలేము, ఆయుర్దాయం లేకపోయినప్పటికీ కూడా మరి కొడుకు అంటే పుత్ర సంతతే కావాలి అని చెప్పి కోరుకుంటాడు ఈ యొక్క బ్రాహ్మణోత్తముడు. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి పరమేశ్వరుడు సరే అని చెప్పి ఏం చేస్తాడు అంటే ఆ ఊరిలో ఉండేటువంటి ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మామిడి పండును తీసుకొచ్చి నీ భార్యకి తినిపించినట్లయితే గర్భం దాలుస్తుంది, సంతతి కలుగుతుంది అని చెప్పగా
ఆ బ్రాహ్మణుడు ఆ యొక్క మామిడి పండు చెట్టు దగ్గరికి వెళ్ళి, ఇక్కడ చెట్లుకి పళ్ళు చాలా ఉన్నాయి కాబట్టి చాలా పళ్ళు కోసుకొని వస్తాడండి, ఒకటి కాకుండా. ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఒకే పండు కనిపిస్తుందండి, అన్ని పళ్ళు కూడా అదృశ్యం, మాయమైపోయి. సరే, ఆ పండుని తన భార్యకి ఇచ్చేటప్పటికీ ఆ పండు తిన్నటువంటి తమ భార్య మరి నవమాసాలు నిండగానే ఒక అల్ప శిశువుకి జన్మనిస్తుంది. మరి ఆ శిశువు పుట్టగానే యమభటులు వస్తారు. యమభటులు వచ్చేటప్పటికి సంతానం కలిగింది కాబట్టి మేము తీసుకుపోతామంటే, ఒక ముద్దు ముచ్చట కూడా, సంతతి కలిగిన మాట వాస్తవమే కానీ ఇంకా ముద్దు ముచ్చట్లు ఏమీ అవ్వలేదయ్యా, ఇప్పుడు పట్టుకు వెళ్ళిపోతే అలాగా, నాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పి వారిని యమభటుల్ని వేడుకుంటుంది తల్లి. సరే, కొంతకాలం అయిపోతుంది. కొంతకాలం అయిపోయేసరికి మళ్ళీ కాస్త ఏదో చేద్దాం అనుకుని నీళ్లు పోసి నలుగు పెడుతున్న సమయంలో మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చేటప్పటికి ఇంకా ఆలనా పాలన ఏమీ కూడా ఈ శిశువుకు నాకు తీరలేదు, మళ్ళీ వచ్చారు, కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పి అడిగేటప్పటికి భోరున ఈ తల్లి అలా విలపిస్తూ ఉంటుంది, అంటే ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఎందువల్ల అంటే కుమారుడు చనిపోతాడు అంటే మరి బాధే కదా, అందువల్ల అలా భోరున విలపిస్తూ ఉంటుందన్నమాట. మరి ఇలా జరిగిన తరువాత ఈసారి యమభటులు వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకోసారి అభ్యంగ స్నానం, నలుగు పెట్టి స్నానం చేయిస్తూ ఉంటే అప్పుడు కూడా మళ్ళీ యమభటులు వస్తారు. అయ్యో, మళ్ళీ వచ్చారా అని చెప్పి ఈ ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఈ తల్లి రోధిస్తూ ఉంటుంది, మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు శిశువు అడుగుతాడండి, ఎందుకమ్మా ఇంతలా ఏడుస్తున్నావు, ఏమిటి అంటే, ఈ యమభటులకి అలాగే ఈ తల్లికి తండ్రికి జరిగినటువంటి సంవాదం ఏం జరిగిందో ఆ కథ అంతా కూడా ఆ శిశువుకి ఈ తల్లి చెప్తుందన్నమాట. అప్పుడు ఈ యొక్క బాలుడు ఏమంటాడు అంటే, సరే, ఏదో జరిగేటువంటి ప్రారంధాన్ని ఎవరూ కూడా తప్పించలేరు, కానీ నేను ఒక్కసారి బతికి ఉండగా మీ తమ్ముణ్ణి ఇచ్చి నాకు పంపించినట్లయితే, అంటే మేనమామ అవుతాడు ఈ అబ్బాయికి, మేనమామని ఇచ్చి కనుక నువ్వు నన్ను పంపించినట్లయితే ఒక్కసారి జీవితంలో కాశీ వెళ్ళి కాశీ దర్శనం చేసుకుని గంగా స్నానాన్ని చేసి వస్తాను, ఆ అవకాశాన్ని ప్రసాదించమని తల్లిని అడుగుతాడు. అప్పుడు దానికి ఇంకేం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఈ తల్లి కూడా దానికి ఒప్పుకుంటుంది. అలా బయలుదేరి ఆ మేనమామతో కలిసి ఆ కాశీ నగరానికి ప్రయాణమే వెళ్తాడు. ఎవరు? ఈ యొక్క శిశువు. వెళ్ళేటప్పుడు ఒక తులసి మొక్కనే ఒక దాన్ని పాతి, ఇది ఎలా అయితే పెరుగుతుందో నా బాగోగులు ఆ విధంగా ఉంటాయి అని చెప్పి మేనమామతో కలిసి మరి ప్రయాణమై కాశీకి వెళ్తాడండి. వెళుతూ ఉండేటప్పటికీ ఇప్పుడంటే చాలా సౌకర్యాలు వచ్చాయి. పూర్వం కాశీ వెళ్ళాలి అంటే కాశీ కావిడి వేసుకుని అలాగే కావలసినటువంటి సంభారాలు ద్రవ్యాలు అన్నీ కూడా పట్టుకు వెళ్ళేవారు. అలా వెళుతూ ఉండేటప్పటికీ వాళ్ళకి సాయంత్రం అయింది. ఒక పువ్వుల తోట ఒకటి కనిపించింది. ఆ పూల తోటలో విశ్రాంతి తీసుకుని మరి ఉదయాన్నే లేచి చూసేరట. ఆ లేచి చూసేటప్పటికీ కొంతమంది బాలికలు, అంటే పిల్లలు, ఆడపిల్లలు కొంతమంది ఆ పువ్వులు అవి కోసుకుని అక్కడ ఆ తోటలో ఏదో ముచ్చట్లాడుకుంటూ ఉండగా వారి మధ్య చిన్న ఘర్షణ జరుగుతుంది, గొడవ. ఘర్షణ జరిగేటప్పటికీ వారిలో వీళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. అందులో ఆ దేశంలో ఉండేటువంటి రాజుగారి కుమార్తె రాకుమారి అంటారు, ఆ రాకుమారి కూడా ఉంటుందండి. ఉండేటప్పటికీ అప్పుడు ఆమెను ఎవరో ముండా అని చెప్పి తిడతారు. తిట్టేటప్పటికీ, అయ్యో, ఈవేళ నేను శ్రవణ మంగళవార వ్రతాన్ని చేసుకుంటున్నాను, నన్ను ఈ విధంగా తిడతావా, మా నాన్న ఈరోజు నాకు వివాహం కూడా జరిపిస్తున్నాడు, ఏమిటి ఇలాంటి తిట్టేవని చెప్పి ఆ పువ్వులన్నీ కూడా అక్కడ పాడేసి వెళ్ళిపోతే ఆ పువ్వులన్నీ కూడా యథావిధిగా అతుక్కుంటాయండి. అది చూసినటువంటి ఈ యొక్క బాలుడి యొక్క మేనమామ చూస్తాడు ఇదంతా వృత్తాంతాన్ని. ఎందువల్లంటే వాళ్ళు ఆ తోటలోనే ఇక్కడ ఉన్నారు. రాత్రి తెల్లవారులు కూడా అక్కడ పడుకుని ఉదయాన్నే లేచి చూసేటప్పటికి వీళ్ళందరూ జరిగినటువంటి వృత్తాంతాన్నంతా కూడా చూసి, ఈ అమ్మాయి శ్రావణ మంగళవార వ్రతాన్నంతా కూడా చేస్తోంది కాబట్టి దీర్ఘ సుమంగళి యోగం ఈ అమ్మాయి దగ్గర ఉంటుంది. అంటే ఇటువంటి అమ్మాయి కనుకను మన మేనల్లుని ఇచ్చి వివాహం చేసినట్లయితే మరి ఇతనికి ఉన్నటువంటి దోషం అది కూడా పోయి చక్కనైనటువంటి పూర్ణాయువుగా ఉంటాడు అనేటువంటి ఆలోచన ఈ మేనమామకు వస్తుందండి. మరి ఈ విధంగా ఈ రాజుగారు వివాహ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటాడండి, ఈ అమ్మాయికి వివాహం చేద్దాము అని చెప్పి. ఆ సమయంలో సాయంత్రం వేళ దాకా చూసేటప్పటికీ
ఈ పెళ్లివారు రావటం లేదు అని చెప్పి ఒక కబురైతే, ఒక ఉత్తరం అయితే ఒకళ్ళ చేత పంపిస్తారు. అది చూసినటువంటి ఈ రాజుగారు ఎలాగ ఇప్పుడు, ఎందువల్ల అంటే వివాహం ఆగిపోవడం అంటే ఎవరికైనా అప్పటికప్పుడు తెలియడం అంటే ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి అని చెప్పి బాధపడుతూ ఎలా అయినా సరే ఈ కార్యాన్ని జరిపించాలి అనుకుంటాడు ఈ యొక్క రాజుగారు. అనుకుని ఎరువు పెళ్లి కొడుకుతో పెళ్లి చేయించాలి అనుకుంటాడు మహారాజు. ఎరువు పెళ్లి కొడుకు కోసం చూస్తారన్నమాట. అంటే ఏదో పరువు దక్కించుకోవడం కోసం ఎవరినైనా ఇచ్చి వివాహం చేయించి మళ్ళీ అతనితో జరిపిద్దాము అనేటువంటి ఉద్దేశం వస్తుందండి. అలా వచ్చేటప్పటికి సరే చూస్తాడు ఈ యొక్క మహారాజు. ఎవ్వరూ దొరకరండి. ఆ సమయంలో ఈ మేనమామ వెళ్ళి వెంటనే ఈ అబ్బాయి కోసం చెప్పేటప్పటికి వెంటనే ఈ అబ్బాయికి ఇచ్చి ఆ అమ్మాయిని వివాహం చేస్తారండి. అలాగా వీరిద్దరికీ కూడా ఈ అమ్మాయి పేరు సుశీల. ఈ సుశీలకి మరియు ఈ బ్రాహ్మణ అబ్బాయికి కూడా, బ్రాహ్మణ బాలుడికి కూడా వివాహం అవుతుంది. ఈ వివాహమై సరే ఈ రాకుమార్తె ఒక బంగారపు గిన్నెలో పలహారం తీసుకొచ్చి మరి భర్తకిస్తుంది. భర్త అది భుజిస్తూ ఉండగా, అంటే తింటూ ఉండగా తన వేలుకున్నటువంటి అంగుళీయకము అంటే ఉంగరం జారి పడుతుంది. అది తీసుకుని ఈ రాకుమార్తె వేలుకు పెట్టుకుని నిద్రిస్తుందనమాట. పడుకుంటే కలలో ఈ యొక్క లక్ష్మీదేవి కనిపిస్తుందండి. ఎవరికి? ఈ యొక్క అమ్మాయికి. శ్రావణ మంగళగౌరి దేవి కనిపించి, నీ భర్త అల్పాయువు, అందులోనూ కూడా ఇంకా మరణం కూడా దగ్గరికి వస్తోంది, నువ్వు ఎలాగైనా కాపాడుకోవాలి అనేటప్పటికి వెంటనే లేచి చూసేటప్పటికీ నీ ఎదురుకుండా ఒక పాము నీ భర్తని కాటేస్తుంది, ఆ విధంగా మరణం వస్తుంది, నువ్వు ధైర్యంతో నీ భర్తని కాపాడుకో అని చెప్పేటప్పటికీ ఆమె వెంటనే లేస్తుందండి. లేచి చూసేటప్పటికీ ఆ భర్త పాదాల ఎదురుగా ఒక పెద్ద సర్పం ఒకటి ఉంటుంది. అది చూసి ముందు భయపడినప్పటికీ కూడా, ఎందువల్ల పామును చూస్తే ఎవరికైనా భయం కదండి, వెంటనే తన పాదాల దగ్గర కూర్చొని పైనుంచి ఒక కొండ ఉంటే తీసి అందులో ఈ సర్పాన్ని బంధించి పైన ఒక గుడ్డ కట్టి తాడు కట్టి పెడుతుందండి. ఈ విధంగా కలలో లక్ష్మీదేవి కనిపించి చెప్పడం వల్ల ఆ సర్పగండము అనేటువంటిది తప్పి ప్రాణాపాయ స్థితి నుంచి మరి భర్త బయటపడ్డాడండి. అంటే దీర్ఘ సుమంగళి యోగం అమ్మాయి కలిగింది. ఈ విధంగా ఉంటే ఉదయాన్నే ఆ మేనమామ ఇతన్ని లేపి కాశీకి ప్రయాణమై కాశీకి వెళ్తారు. మరి కొంతకాలం అయ్యేటప్పటికీ ఈ యొక్క తండ్రి అడుగుతాడు ఏమనంటే, మరి నిజమైనటువంటి పెళ్లివారు వస్తారండి ఈ లోపల. వాళ్ళు ఎలా వచ్చారు అంటే డోలు సన్నాయి బాజా భజంత్రీలతో బయలుదేరి వచ్చేటప్పటికి, సరే ఈ రాజు కూడా ఎరువు పెళ్లి కొడుకే కదా, ఆ రోజు ఏదో పరువు కాపాడుకోవడానికి చేశాను, నా కుమార్తెకి ఈ సంబంధం చెయ్యాలి అనుకుని మళ్ళీ వివాహానికి ఆమెను పిలిచేటప్పటికీ ఆమె ఏముంటుందంటే, నువ్వు ఎరువు పెళ్లి కొడుకనుకుని చేసినటువంటి భర్తే నా భర్త, ఈ ఈ కుమారుణ్ణి వివాహం చేసుకోమని తీసుకొచ్చినటువంటి అబ్బాయిని నేను వివాహం మళ్ళీ చేసుకోను, ఎవరైతే కాశీకి వెళ్ళాడో ఆ అబ్బాయినే నేను భర్తగా స్వీకరిస్తాను అని చెప్తుందండి. చెప్పేటప్పటికీ అతను ఎక్కడ ఉంటాడు, ఎవరు అనేది నాకు తెలియదు, ఎలా గుర్తుపడతావు అని చెప్పి అడిగేటప్పటికీ, సరే 1 సంవత్సరం మీరు అన్నదానం చేయండి, నేను తాంబూల దానం చేస్తాను, 1 సంవత్సరం నాకు సమయం ఇచ్చినట్లయితే నా భర్తను నేను గుర్తుపెట్టి మీకు చెప్తాను, ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా ఈ విధానంగా చెయ్యండి అని చెప్తుందండి ఈ అమ్మాయి. అంటే ఏ విధంగా నిరూపించాలి అనేటువంటిది చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నం. ఈ విధంగా ఎందుకు ఏమిటి అని అడగకుండా వీరిద్దరూ కూడా ఏడాది పొడుక్కి వ్రతాన్ని చేస్తూ ఉంటారండి. ఆ తండ్రి ఏమో అన్నదానం చేస్తూ ఉంటాడు, ఈ అమ్మాయి ఏమో తాంబూల దానం చేస్తూ ఉంటుందండి. అలా చేస్తూ ఉండేటప్పటికీ కొంతకాలం అయ్యేటప్పటికీ కాశీ నుంచి వీరిద్దరూ కూడా, మేనమామ మేనల్లుడు ఇద్దరూ కూడా తిరిగి ప్రయాణమై వస్తారు. మళ్ళీ అదే గ్రామానికి చేరుకుని అదే పూల తోటలో బస చేస్తూ ఉండగా కొంతమంది అక్కడ వీరు చేసేటువంటి దానాల కోసం చాలా గొప్పగా చెప్తారండి. అది విన్నటువంటి వీరిద్దరూ కూడా మనము కూడా భోజనానికి వెళ్ళాలి అని చెప్పి మరి వీరిద్దరూ కూడా అక్కడికి భోజనానికి వెళ్తారు.
భోజనానికి వెళ్ళేటప్పటికీ భోజనం చేసినటువంటి తర్వాత రాజకుమార్తె తాంబూలాన్నిచ్చి అతన్ని పట్టుకుని ఇతడే నా భర్త అని చెప్తుందండి. దానికి అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఎలా చెప్తున్నావమ్మా ఇతను నీ భర్త అని చెప్పి అడుగుతారు. అడిగేటప్పటికీ నేను అతనికి ఒక పాత్రలో ఇచ్చాను, బంగారపు పాత్రలో. అది అతను భుజించుచూ ఉండగా ఆ వేలున్నటువంటి ఉంగరం పడింది. ఆ ఉంగరాన్ని అందరి ముందు కూడా పెట్టేటప్పటికే కరెక్ట్గా సరిపోతుందండి. అది సరిపోయేటప్పటికీ మరి ఈ జరిగినటువంటి కలలో జరిగినటువంటి వృత్తాంతాన్నది కూడా చెప్తుందండి. అందరికీ కూడా చెప్పి ఆవిడ ఆ కుండలో ఉండేటువంటి ఆ మన సర్పం ఉంటుంది కదండి, ఆ సర్పాన్ని తెచ్చి చూపిస్తే అది బంగారు సర్పంగా ఉంటుంది. ఇదంతా కూడా ఎలా జరిగింది అంటే, నేను శ్రావణ మంగళ గౌరి వ్రతాన్ని చేసి నేను మరి ఆ తల్లిని పూజ చేసుకోవడం వల్లే ఇదంతా కూడా నాకు జరిగింది అని చెప్పేటప్పటికీ చాలా ఆశ్చర్యపోతారు అందరూ కూడా. ఈ జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా విని చాలా ఆశ్చర్యపోతారు. ఇంకా రాజు ఏం చేస్తాడండి, మళ్ళీ కూడా ఈ కుమార్తెకి పునర్వివాహం అది కూడా జరిపించి వైభవోపేతంగా జరిపించి చక్కగాను కుమార్తెను కాపురానికి పంపుతాడు. కాపురానికి వెళ్ళేటప్పుడు చాలా గొప్ప అద్భుతం అండి. స్త్రీలకి చాలా సౌభాగ్యం కోసం చెప్పినటువంటి వ్రతాల్లో చాలా విశేషమైనటువంటి వ్రతం యొక్క శ్రావణ మంగళ గౌరీ వ్రతం. ఎందువల్లంటే ఈ శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది. అందులోనూ కూడా ఈ శ్రావణ మంగళవారం ఎవరైతే భక్తి శ్రద్ధలుగా ఆచరిస్తారో వారికి ఇప్పుడు చెప్పేటువంటి అంశం చాలా ప్రధానమైనటువంటిది. సాధారణంగా సారీ ఇదంతా కూడా పెట్టి చక్కగా అమ్మాయిని కాపురానికి పంపారు ఈ మహారాజు. పంపేటప్పటికీ ఈ కుమారుడు అల్పాయుష్కుడు అని చెప్పి పాపం నిరంతరం రోధిస్తూ ఉన్నారు ఈ తల్లిదండ్రులు. రోదన అంటే ఏడవడం. ఏడుస్తూ ఉండేటప్పటికీ వాళ్ళ కన్నీటి ధారంతా కూడా అయిపోయి వాళ్ళు చివరికి ఏమైపోయారు, అంధులైపోయారు. అంటే చూపంతా కోల్పోయారు, గుడ్డివారు అయ్యారండి వాళ్ళు. గుడ్డివారు అయ్యేటప్పటికీ మరి ఈ మహారాణి తీసుకొని ఈ యొక్క రాకుమార్తెని తీసుకొని ఇక్కడికి వస్తూ ఉండేటప్పటికి అందరూ కూడా చెప్తున్నారన్నమాట, అయ్యో నీ కుమారుడు రాజకుమార్తెని వివాహం చేసుకుని వస్తున్నాడు, ఈ వైభవాన్ని చూడ్డానికి మీకు కళ్ళు లేవు అని చెప్పేటప్పటికి చాలా బాధపడుతున్నట్టు వీరిద్దరూ కూడా. అయ్యో నాకు చూపు ఉంటే కనీసం నా పుత్రుడు ఎలా ఉన్నాడో చూసుకునేవాడిని, నా కోడలు ఎలా ఉందో చూసుకునేవాడిని అని చెప్పి చాలా బాధపడుతున్నారు వీళ్ళిద్దరూ కూడా. మరి అలా ఉంటూ ఉండేటప్పటికి ఈ విషయం తెలుసుకున్నటువంటి రాకుమార్తె ఈ ఇంటి కోడలు తనతో తెచ్చుకున్నటువంటి కాటుక, శ్రావణ మంగళవారం వ్రతం చేసుకున్నటువంటి కాటుకని వారిద్దరికీ పెట్టేటప్పటికీ పోయినటువంటి చూపు ఏదైతే కళ్ళు పోయాయో పరిపూర్ణంగా వారిద్దరికీ కూడా మళ్ళీ కళ్ళు కనిపించడం ప్రారంభమయ్యాయండి. అంటే ఆ యొక్క గౌరీదేవి యొక్క అనుగ్రహం. ఇక్కడ శ్రావణ మంగళ గౌరీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలుగా మరి పూజ చేసుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. అంతేకాకుండా చక్కనైనటువంటి ఆయుర్దాయం, స్త్రీకి కావలసినటువంటి సౌభాగ్యం అండి ముందుగా కావలసింది. అలాగే ఈ అమ్మాయి ఇలా అడుగు పెట్టిందో లేదో చక్కగా ఆ కాటుక, ఆ గౌరీదేవి యొక్క కాటుక ఎప్పుడైతే పెట్టిందో వారిద్దరికీ కూడా పోయినటువంటి చూపు చక్కగా వచ్చిందండి. అలాగే భర్తని, అల్పాయుష్కుడుగా ఉన్నటువంటి భర్తని సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయం కలిగింది ఈ భర్తకు కూడా. మరి అంత గొప్ప వ్రతం ఏదైనా ఉందా అంటే ఈ యొక్క శ్రావణ మంగళవార వ్రతం. మరి ఈ విధంగా వీరందరూ కూడా చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉన్నారు. అప్పుడు ఈ గ్రామస్తులందరూ కూడా అడిగారు, అమ్మా ఏమిటమ్మా, పుట్టిన వెంటనే యమభటులు తీసుకువెళ్ళిపోవడానికి వచ్చారు, మళ్ళీ కొంతకాలానికి వచ్చారు, మళ్ళీ కొంతకాలానికి వచ్చారు. ఈ విధంగా 3 సార్లు నీ భర్తని తీసుకువెళ్ళిపోవడానికి వచ్చినటువంటి యమభటులు మరి ఈ రోజు రాకుండా పోయారంటే ఎందువల్ల అంటే నువ్వు చేసినటువంటి ఆ శ్రావణ మంగళ గౌరీ వ్రతం వల్లే అని చెప్పి, ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. భర్తకి దంపతులు అన్యోన్యంగా ఉంటారు. అంతేకాకుండానండి ఈ యొక్క గౌరీదేవి యొక్క అనుగ్రహంతో కడుపు చలవ కలుగుతుంది. అంటే
చక్కనైనటువంటి సంతతి కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది. దీర్ఘ సుమంగళి యోగం. స్త్రీకి కావలసింది ఏమిటంటే ఆస్తులు కాదు, చక్కనైనటువంటి ఐదవతనం. అలాగే మరి వంశమంతా కూడా అభివృద్ధిగా ఉంటుంది. భర్తకి సంపూర్ణమైనటువంటి ఆయువు ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పి ఈ విధంగా చెప్పబడుతోంది. మరి ఈ వ్రత ఉద్యాపన ఏమిటి చూద్దాం ఇప్పుడు. ఈ నోము 5 సంవత్సరాలు చెయ్యాలండి. శ్రావణ మంగళవార వ్రతం. మొదటి సంవత్సరం 5గురికి, అలాగే 2వ సంవత్సరం 10 మందికి, 3వ సంవత్సరం 15 మందికి, 4వ సంవత్సరం మరి 20 మందికి, 5వ సంవత్సరం 25 మందికి కూడా ఈ వాయినాలు ఇచ్చుకుని, తాంబూలాలు ఇచ్చుకుని, భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుని, మనం ఉన్నంతలో ఏదైనా సరే వారికి చక్కగా చేసుకోవడం అనేది ఉత్తమం. అంతేకాకుండా పెళ్ళైనటువంటి సమయంలో కొత్త దంపతులకి సాధారణంగా కూతురు వివాహంలో చేసుకోవడం చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. అప్పుడు సాధారణంగా కొత్త పెళ్లి కుమార్తెకైతే ఈ వాయిన దానాలు ఇచ్చి నమస్కారం చేసుకుంటారు. మంగళసూత్రాలు అలాగే చుట్లు కూడా ఇచ్చి, వారికి నల్లపూసలు కూడా ఇచ్చి మరి నమస్కారం చేసుకుని ఈ విధంగా వ్రత ఉద్యాపన చేసుకుంటూ ఉంటారు మనం చూసేటువంటిది. అలా కాకుండా కూడా ఎవరికైనా కూడా కొంతమంది ఇచ్చుకుంటూ ఉంటారు, అలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా వ్రత ఉద్యాపన చేసుకుని నూతన దంపతులకి ఈ యొక్క శ్రావణ మంగళవార వ్రతాన్ని చేసుకుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వాయిన దానాలు ఇచ్చుకుంటారో వారికి కడుపు చలవాది కూడా కలిగి వంశమంతా కూడా అభివృద్ధిగా ఉండి వారి సంతతి కూడా అభివృద్ధి ఉండడమే కాకుండా ఆ భర్తకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము అలాగే ఆయుర్దాయము కలిగి సుఖ సంతోషాలతో దీర్ఘ సుమంగళి యోగంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారు అని చెప్పి చెప్పబడుతోంది. ఇది చాలా గొప్ప వ్రతం, శ్రవణ మంగళవార వ్రతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ కథ అంటే షేర్ చేయండి. హరి ఓం తత్సతు. స్వస్తి. మీరంతా కూడా పూజ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ మంత్రంతో ఖచ్చితంగా మీరందరూ కూడా మరి అమ్మవారిని కోరుకోవాలి. అటువంటి గొప్ప మంత్రాన్ని నేనైతే మీకు చెప్తున్నాను. ఇది అందరూ తప్పకుండా చెయ్యాలి. ఈ విధంగానే కోరుకోవాలి అమ్మవారిని. పుత్రాన్ దేహి, ధనం దేహి, సౌభాగ్యం సర్వమంగళే, సౌమాంగళ్యం సుఖం జ్ఞానం, దేహిమే శివసుందరి. ఈ మంత్రాన్ని నేనైతే డిస్ప్లే మీద ఇస్తున్నాను. మీరందరూ తప్పకుండా అమ్మవారిని కోరుకోవాలి ఈ విధంగా. మరి ఈ వాయినాన్ని ఏ విధంగా ఏ మంత్రంతో ఇవ్వాలి అనేది కూడా నేను చెప్తాను. ఈ మంత్రంతో మాత్రమే మీరు చక్కగా ఈ వాయినం కూడా ఇవ్వాలి. ఇది మన శ్రావణ మంగళవారం కోసం ఇచ్చేటువంటి వాయన మంత్రం. కాత్యాయని శివాగౌరి సావిత్రి సర్వమంగళ సువాసినిభ్యో దాస్యామి వాయినాని ప్రసీదతు అని చెప్పి ఈ మంత్రం చెప్పుకోవాలి. లేదా ఇచ్చనమ్మా వాయనం, ఇచ్చుకున్నానమ్మా వాయనం, నా చేతిలో వాయనం ఎవరు అందుకున్నారు, శ్రావణ మంగళ గౌరీదేవి అందుకుంది అని చెప్పి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ 2 విధాలు తప్పేమీ కూడా లేదు. మరి ఈ విధంగా ఈ మంత్రాలతో తప్పకుండా చెయ్యాలి.